హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వాలంటీర్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్లో రెండవ నెల ఆగస్టు ఇప్పుడు 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జూలై 1న పెంచినటువంటి పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెన్షన్లు, అదేవిధంగా ఎరియర్స్తో కలిపి 3,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్ళి కొంతమంది దాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మడకశిరలో చంద్రబాబు నాయుడు ఈ రోజున పింఛన్ల పంపిణీకి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పండగ కార్యక్రమంలాగా తీసుకుంటున్నారు. మంచి పరిణామమే. అయితే గతంలో 1వ తేదీ వచ్చేసరికల్లా 1-2 రోజుల్లోనే వాలంటీర్లు వాళ్ళ 50 కుటుంబాలకు సంబంధించినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా అందించేటువంటి కార్యక్రమం ఉండేది. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల పరిస్థితి మాత్రం ఇప్పుడు త్రిశంక స్వర్గంలో ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకు అనంటే ఇప్పుడు వాలంటీర్లను అసలు కొనసాగిస్తారా లేదా? ఇప్పుడు వాళ్ళకైతే బాధ్యతలు ఏమి పింఛన్ల పంపిణీ అప్పు చెప్పలేదు, వాళ్ళకి ఏం బాధ్యతలు అప్పు చెప్పలేదు. అదేవిధంగా జూలైలో వాళ్ళకి జీతాలు లేవు, ఇప్పుడు ఆగస్టులో జీతాలు ఇస్తారో లేదు తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఏం పని అప్పు చెప్పటం లేదు. 2,45,000 మంది వాలంటీర్లు గత ప్రభుత్వం వాళ్ళని నియమించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని డోర్ టు డోర్కు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాలంటీర్ల నియామకం చేయటం, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వైసీపీ వాళ్ళే చెప్పటం, ఆ తర్వాత వాళ్ళందరూ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీకి పనిచేస్తారనేటువంటి దాని మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ వ్యవస్థ మీద కొన్ని విమర్శలు చేయటం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే అంతకుముందు ఎన్నికలకు ముందు అయితే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా వాలంటీర్ల మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాగో వాళ్ళు ఎన్నికల విధుల్లో లేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నది. ఎన్నికల సమయంలో మాత్రము తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి మేము వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చెయ్యము, వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతాము అనేటువంటి విధంగా కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ వాలంటీర్ల వ్యవస్థను అసలు కొనసాగిస్తారా లేదా, వాళ్ళు పెంచుతా ఉన్న 5,000 10,000 చేస్తారా లేదా, అసలు వాళ్ళు ఉద్యోగం ఉంటుందా లేదా తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళలో 2,45,000 మంది వాలంటీర్లు ఒక 75,000 మంది వరకు రాజీనామాలు చేశారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే రాజీనామా చేశారు, వైసీపీ కోసం మన ఎన్నికల్లో కూడా పనిచేశారు అనే దాని మీద అసలు వాళ్ళని తిరిగి తీసుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు. మరి మిగిలినటువంటి 1,50,000 మంది వాలంటీర్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి, వాళ్ళని కొనసాగిస్తారా లేదా అనేటువంటి. అయితే ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ అదేవిధంగా సర్పంచుల సంఘానికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగిన నేపథ్యంలో దానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి పిబి రాజేంద్ర ప్రసాద్, ఈయన మాజీ ఎమ్మెల్సీ, వీళ్ళు ఒక తీర్మానం చేశారు ఆయన అధ్యక్షతన. వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది పంచాయతీరాజ్ అదేవిధంగా సర్పంచులకు సంబంధించినటువంటి పంచాయతీలకు సంబంధించినటువంటి నిర్వీర్యం చేసేటువంటి విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఉంది కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనలు పంపించారు. మరి ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాబట్టి ఆయన ద్వారాగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చి ఏమన్నా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారనేటువంటి అనుమానాలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కొన్ని రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, లేదు మేము కొనసాగిస్తాం, దీని మీద పరిశీలన జరుపుతున్నాం అంటే మంత్రివర్గంలో కూడా గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటి అంశాన్ని కూడా చేర్చారు. కాబట్టి ఇది రద్దు చేసేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు, రద్దు చేయబోము, దీని మీద పూర్తి స్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు కూడా చెప్పి ఉన్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొనసాగిస్తారా లేదనేటువంటి క్లారిటీ లేకపోవటం ఒకటి, లేదు కొనసాగిస్తే వ్యవస్థను ఏమైనా సరే మరింత పటిష్టం చేయటం కోసం రిక్రూట్మెంట్ ప్రాసెస్ మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ గతంలో గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎస్సీలకి 10th క్లాస్ చదువుకొని ఉండటం, మిగతా వాళ్ళు ఇంటర్మీడియట్ చదివి ఉండటం అనేటువంటిది దాని మీద క్వాలిఫికేషన్ మీద వాలంటీర్లని స్వచ్ఛంద సేవకులుగా నియమించారు. ఇప్పుడు ఏమైనా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి వీళ్ళని ఖచ్చితంగా ఏవైనా రిటర్న్ టెస్ట్ పెట్టి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏమైనా చేస్తారా?
అనేటువంటి దాని మీద ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇతమిద్దంగా స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాలంటీర్ల లేకుండానే పింఛన్ల పంపిణీ అనేటువంటిది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 2వ నెల కూడా అసలు వాలంటీర్ల వ్యవహారంలో వాలంటీర్ల కుటుంబాల్లో అయితే కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు ఈ అంశం మీద వాళ్ళని కొనసాగిస్తుందా లేదా, కొనసాగిస్తే ఏ పద్ధతిలో కొనసాగిస్తుంది ఏమిటి అనేటువంటిది ఒక స్పష్టత ఇస్తుందో చూడాలి.